ధర్మయుక్తంగా సంపాదించిన ధనమే అది శ్రేష్టమైన ధనం. అదే ధర్మంగా కర్మలను పనులను చేస్తారో వారికి ఆ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈరోజు ముందుగా మనం మహిళా మనుల గురించి మాట్లాడుకున్న తర్వాత మాతల తర్వాతనే అమ్మ తర్వాతనే బిడ్డలు వస్తారు. ఫస్ట్ మొదటగా మనం మాతల గురించి ఒక 2 వాక్యాలు మాట్లాడుకుందాం. ప్రతిరోజు ప్రతి శుక్రవారం కానీ ఈ భారతీయ సంస్కృతిలో చాలా పూజా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి పూజలో మనం మంచిగా అన్నీ చేసుకుంటూ ఉంటాం. చేసుకున్నప్పుడు మనము భగవంతుని ముందు కూర్చొని ఏమి అడుగుతున్నాం, ఏ విధంగా అడుగుతున్నాం, ఎంత ధైర్యంతో అడుగుతున్నాం. మన కర్మలు అంటే ఎవరిని ఉద్దేశించి కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి సన్నివేశాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు స్నేహితులం. సమాజం ఎట్లుంది ఇప్పుడు, అధోగతి పాలు ఎందుకు అవుతుంది, దాని గురించి 2 వాక్యాలు మాట్లాడుకుందాం. అయితే పూజాధికృతులు చేస్తున్నాం, రోజు నిత్య ధూప దీప ఆరాధన అన్నీ అవుతున్నాయి. కానీ తర్వాత పూజ గదిలోకి వెళ్ళొస్తున్నాం, బయటికి రాగానే మనకు అన్ని వ్యామోహాలైనాయి. ఈ సమాజంలో ఇప్పుడు ఎప్పుడైతే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపము, ప్రతి స్త్రీ ఒక అమ్మే జన్మనిస్తుంది, పాలిస్తుంది, లాలిస్తుంది, పోషిస్తుంది, తప్పు చేస్తే శిక్షిస్తుంది కూడా. అంతటి మహోన్నత స్థానాన్ని మనకి భారతీయ సంస్కృతి మనకి అంత పీట వేసి కూర్చోబెట్టింది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి మాత. ఆమె ఎవరు? ఇప్పుడు మనం ఎవరిని పూజిస్తున్నాం? మాతని. ఆమె అంశే కదా మనందరం. ఆమెను చూసే కదా మనం ఇట్లా రెడీ అయినాం, మనం తయారైనాం, బొట్టు పెట్టుకున్నాం మంచిగా. అంటే ఈ శరీరంలో శక్తి రూపంగా నిక్షిప్తమై ఉంది అమ్మ ఉంటేనే మనం మాట్లాడగలుగుతున్నాం, అమ్మ ఉంటేనే మనం కదలగలుగుతున్నాం. కాబట్టి దేహమేరా దేవాలయం, జీవుడేరా సనాతన దైవం అని చెప్పింది మన పెద్దలు. మన శరీరం లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి ఇట్లా ఇది గుడి కాబట్టి ఇంత మంచిగా అలంకరణ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎట్లున్నది సమాజం, ఎంత దుర్గతి పాలవుతుంది. రోజు ఒక వార్త వింటున్నామా? ఫస్ట్ మొదటగా మన కుటుంబం, వ్యక్తి నుంచి సమాజం వరకు, వ్యష్టి నుంచి సమిష్టి వరకు, ఫస్ట్ ఇంట్లో ఒకరు వ్యక్తి నుండి మారాలి. నేను ధర్మంగా ఉన్నానా, నేను మనిషినై పుట్టినా, నేను విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నానా, మన సాంప్రదాయం మన భారతీయ సంస్కృతి మనకు ఎలాంటి కట్టుబాట్లు పెట్టింది, ఆ కట్టుబాట్లను అన్వయించుకొని బ్రతుకుతున్నామా, కట్టుబాట్లని తెంచేసుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నామా, అది మన మనస్సాక్షికి తెలిసి ఉండాలి. మనం ఏ దాన్ని పట్టుకొని ఏ దాన్ని ఆలంబన చేసుకొని జీవిస్తే అదే ప్రాప్తిస్తుంది తిరిగి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు కదా. మనం ఏ పని